చెప్పు. నా నీతి, నా పరిశుద్ధత, నా భక్తి, నా యథార్థత, నా మంచితనం అనుకుంటా పోతారా? మరి మీరేమనుకుంటా పోతారా? నీ కృప మాకు దిక్కయ్యా. ఇకమ్మా నువ్వు మంచిదానివే, నువ్వు పవిత్రంగా బతికావు, నీతిమంతురాలే, ఊరుకో ప్రభువా. లేదు నువ్వు నీతి గలదానివి కదా, నువ్వు మంచిదాన్ని, ఊరుకో ప్రభువా. ఎందుకు అట్లా అంటున్నావు? మరి లేకపోతే ఎండుతుంది. యెషయా భక్తుడు ఏం చెప్పాడు? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని చెప్పలేదా? మా నీతి ఎక్కడ చెల్లుబడైద్దయ్యా నీ దగ్గర? నీ కృప. చెప్పు, ఏం చెబుతావు? అంతే, అది కృప విలువ. అందుకు కృపను వేడుకోమనేది. దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే కృప అనుకుంటూ రావాలి. నీ నీతి, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ పవిత్రత ఇవన్నీ చూపించుకుంటా వచ్చావంటే అయిపోయింది, పళ్ళు రాలినట్టే. దేవుని స్తోత్రం.